హాయ్ హలో వెల్కమ్ టు ఐపీఎల్ ప్రయాణం. ఒక ఆటగాడు క్రీజ్లోకి వచ్చాడంటే ఆ మ్యాచ్ దశ దిశ మారిపోతుంది. బౌలర్లు ప్లాన్ వేసినా అతని ముందు అన్నీ ఫెయిల్ అవుతాయి. భయం అనే పదం డిక్షనరీలో లేని ఆటగాడు రిషబ్ పంత్. ఇది కేవలం ఒక క్రికెటర్ ప్రయాణం కాదు, ఇది ఒక ఫైటర్ ప్రయాణం, ఒక కంబ్యాక్ కింగ్ ఇచ్చినటువంటి ప్రయాణం. 2016లో ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన యువ ఆటగాడు రిషబ్ పంత్. మరి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి వచ్చిన రిషబ్ పంత్ మొదట్లో అంతగా రాణించలేదు, పెద్దగా గుర్తింపు కూడా రాలేదు. కానీ అతని బ్యాటింగ్ స్టైల్ చూసిన వాళ్ళకి మాత్రం ఒక విషయం అర్థమవుతుంది, అతను సాధారణ ప్లేయర్ కాదనే విషయం. 2018 సీజన్ రిషబ్ పంత్ కెరీర్కి టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. 684 పరుగులు, బౌలర్లపై డామినేషన్, స్టేడియం మొత్తం ఒక్క పేరే జపించింది, అదే పంత్ 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 రిషబ్ పంత్. ఇంకా అక్కడి నుంచి మనోడు వెనక్కి చూసే ప్రశ్న రాలేదు. ప్రతి మ్యాచ్లో ఒక మెసేజ్ ఇచ్చాడు. నేను క్రీజ్లో ఉన్నంత వరకు మ్యాచ్ ముగియలేదు అనే ఒక మాటని మాత్రం స్టేడియం అంతా వినిపిస్తూ ఉండేది. రివర్స్ స్వీపులు, వన్ హ్యాండ్ సిక్సెస్, బౌలర్లను పూర్తిగా గందరగోళానికి గురిచేసిన షాట్స్, అవే అతని సిగ్నేచర్ స్టైల్స్ అయ్యాయి. అలా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి బ్యాక్ బోన్గా మారాడు మన రిషబ్ పంత్. మిడిల్ ఆర్డర్కి ఒక స్ట్రాంగ్ పిల్లర్ అయ్యాడు. 2021 అదొక మరో పెద్ద ఛాలెంజ్ అతనికి. కెప్టెన్సీ బాధ్యతలు అతని భుజాలపై పడ్డాయి. యువ ఆటగాడు, పెద్ద బాధ్యత, కానీ రిషబ్ పంత్ మాత్రం మాత్రం వెనక్కి తగ్గలేదు. అగ్రెషన్స్తో, ఫియర్లెస్ డిసిజన్స్తో జట్టును ముందుకు నడిపించాడు రిషబ్ పంత్. అప్పుడు అందరూ అంగీకరించారు, పంత్ కేవలం బ్యాట్స్మెన్ కాదు, ఒక లీడర్, ఒక కెప్టెన్. ఎవరి జర్నీ చూసుకున్నా ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుంది. ఒక ప్రమాదం అతని కెరీర్ని కుదిపేసింది. ఇక కనిపించడేమో, క్రికెట్కు దూరం అవుతాడేమో అని అభిమానులంతా నిరాశపడ్డారు. కానీ రిషబ్ పంత్ అక్కడే అతని స్టోరీ మొదలైందని చెప్పుకోవచ్చు. విపరీతమైన బాధ, పెయిన్ని జయించాడు, స్ట్రగుల్స్ని దాటాడు, ఎన్నో హార్డిల్స్ వచ్చి అన్నిటిని దాటుకుంటూ వచ్చాడు. మళ్ళీ ఫిట్ అయ్యి మైదానంలోకి అడుగుపెట్టాడు. ఇది కేవలం కంబ్యాక్ కాదు, ఒక స్టేట్మెంట్. నేను తిరిగి వచ్చాను అని ప్రపంచానికి చాటి చెప్పాడు. ఇలాంటి కంబ్యాక్లు స్ట్రాంగ్ మైండ్ సెట్లు ఉన్న వాళ్ళకే సాధ్యమని నిరూపించాడు. రిషబ్ పంత్ ఐపీఎల్ ప్రయాణం యూత్కి ఒక లెసన్, గొప్ప లెసన్. టాలెంట్ మాత్రమే సరిపోదు, కరేజ్ కావాలి, కాన్ఫిడెన్స్ కావాలి, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ కావాలి అని యూత్కి చాటి చెప్పాడు రిషబ్ పంత్. అతను కేవలం ఒక ఆటగాడు కాదు, అతను ఒక ఎమోషన్, అతను ఒక ఇన్స్పిరేషన్. ఎన్నో మ్యాచ్లు, ఎన్నో రికార్డులు, ఇంకా అతని బ్యాట్ నుంచి రావాలి, చూస్తాం మనం. ఇలాంటి రిషబ్ పంత్ గురించి తెలుసుకున్నందుకు మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరో ఎపిసోడ్లో మరో ప్రయాణం గురించి తెలుసుకుందాం. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నామాల మీడియా. థ్యాంక్ యూ.